నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు చాలా అంటే చాలా భయంకరంగా కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అటు పయనించడం జరిగింది. పర్యటించారు. నేరుగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ కృష్ణాలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రవాహాన్ని పరిశీలించడానికి ఆయన వచ్చారు. విజువల్స్‌లో చూడండి. యాక్చువల్లీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. సో ఆయన ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ ఉన్న గారి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విజయవాడ రావడం జరిగింది. సో విజయవాడలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన అక్కడికి దిగడం రావడం అయితే జరిగింది. సో అభిమానుల మధ్యలో ఆయన రోడ్డు మీద సో అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా యువత జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. సో ఈ సందర్భంగా ఆయన కూడా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలతో మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ముంపుకు గురైన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడికి వచ్చి అన్న మళ్ళీ నవ్వుతున్నాడా? సీఎం అని చెప్పి ఓడగొట్టిచ్చేసారు. దీంతో పాటు నెక్స్ట్ ఇక్కడ ముంపుకు గురైన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ ముంపుకు గురైన ప్రాంతాన్ని నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అభిమానులు వాళ్ళ కోలాహల మధ్య మొత్తం చూశారు. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరిగాయని ఒక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ చూడండి, అటు మొత్తం అందరూ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది జగన్మోహన్ రెడ్డి రాకతో. సో ఇదే ఎక్కడైతే మొత్తం మునిగిపోయిందో రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల జీవితాలన్నీ అతలాకుతలమయ్యాయని వాళ్ళందరూ అక్కడున్న స్థానికులు చెప్పడం అయితే జరిగింది. ఇదిగోండి డ్రోన్ షాట్స్ తో మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని నదుల దగ్గర, కొన్ని లంక గ్రామాల దగ్గర, కొన్ని డ్యాముల దగ్గర ఏంటంటే ఈ రిటర్నింగ్ వాల్స్ ఉండట్లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఏటుగట్లు కూడా ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే నదీ ప్రవాహం, నది ఎప్పుడైతే పైనుంచి ఎక్కువ వస్తుందో దిగువ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతుంది. సో మొత్తం లంక గ్రామాలని ముంపుకు గురి అయితే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భంగా మనకు కూడా తెలుస్తున్నాం. ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఇలా ఇవన్నీ అడ్జస్ట్ చేసి పెట్టారు ఇక్కడ. యాక్చువల్గా ఇవన్నీ ఒక ప్రహారీలా కడతా ఇంత ప్రమాదం జరిగేది కాదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చెప్పుకుని వస్తున్నారు. ఇదిగోండి చూడండి, ఈ విజయవాడలో మొత్తం ముంపుకు గురైన కాలనీలో చూడండి, మొత్తం డ్రోన్ షాట్స్ విజువల్స్ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తం విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతం అంతా ఇది చూడండి. ఇదిగోండి మొత్తం ఎలా ఒక ఊర లేకపోతే ఇది చెరువు అన్నట్టుగా తలపించేలాగా మొత్తం విజయవాడ నగరాన్ని మొత్తం వరదలు భయంకరంగా బీభత్సం సృష్టించే. సో ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది. సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో తస్మా జాగ్రత్తగా ఉండండి. మీ సదుపాయాలు, వసతులు కూడా మంచిగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అవుతా కానీ బయటకు అయితే రాకండి. ఎందుకంటే పనితో పాటు ప్రాణాలు కూడా ముఖ్యం కదా. సో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, సపోర్ట్ గా నిలబడవలసిందిగా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.